హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అల్లం పచ్చడి పెడుతున్నానండి. దీన్ని ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, పునుగుల్లోకి ఎందులోకైనా సరే, టిఫిన్స్లోకి, అన్నంలోకి కూడా తినొచ్చండి. బాగానే ఉంటుంది. అందుకోసం ఈరోజు అల్లం చట్నీ అయితే పెడదామనేసి స్టార్ట్ చేశాను. అల్లాన్ని నీట్గా వాష్ చేసుకొని, మట్టి ఉంటుంది కదా, కొద్దిగా నీళ్ళలో నానబెట్టి చక్కగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే ఇట్లా వాటర్ లేకోకుండా డ్రై అయిపోయేలాగా కొంచెం సేపు ఎండలో పెట్టి ఉంచుకున్నాను. ఈ అల్లం ముక్కలు కూడా వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలండి కొంచెం. అలాగే కొద్దిగా దీనికి సరిపడా చింతపండు అనమాట. ఈనెలు ఏమీ లేకోకుండా ఈ చింతపండుని నీట్గా వాష్ చేసి 2-3 సార్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంట్లోకి వెల్లుల్లిపాయలు, అలాగే కారం, పచ్చడి కారం, ఇంకా అలాగే అల్లం పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం, ఒక 2 స్పూన్లు మెంతులండి. వీటిని దోరగా వేయించుకుని పౌడర్ పట్టుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాను నేను. ఇది మిక్సీ పట్టుకోవాలి మనం. నెక్స్ట్ అల్లం పచ్చడిది ప్రాసెస్ నెక్స్ట్ షాట్లో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.